హాయ్ హలో వంకాయ మునక్కాయ చప్పటి కూర అండి. ఈ రెండు బాయిలింగ్ చేసుకున్నానండి. దీంట్లో మునక్కాయలు పక్కన పెట్టుకొని ఆ ఉడికిందంతాను కొంచెం వాచేసానండి, వాటర్ అంతాను. బాగుంటుందండి చప్పటి కూర వంకాయ. పిల్లలు కూడా చక్కగా వేసుకుంటారు, తింటారండి. బాగుంటుంది. అంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి. ఈ మునక్కాయలన్నీ ఉడకబెట్టుకున్న మునక్కాయలన్నీ వేరేగా పెట్టుకొని ఈ వంకాయలు కొంచెం మెత్తగా చేసుకోవాలండి. ఆ గరిటెతోటి చూపిస్తాను. ఇలాగ మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయినాక మునక్కాయ వేరుగా తీసుకొని ఇలా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలండి. తెల్లుల్లిపాయలు, ఇన్ని ఉల్లిపాయలు ఒలుచుకున్నామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అండి. బాగుంటుంది. ఆ పోపు వాసనకి అదిరిపోద్దండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఏం అక్కర్లేదండి. ఎండుమిర్చి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దీనికి కారం ఎక్కువ కావాలంటే, పిల్లలకి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి. వేరేగా తీసుకొని చిన్నీళ్ళ పోపు పెట్టుకోవాలండి. వంకాయ కూరకి కొంచెం వేగితే అయిపోతుంది. పచ్చిమిరపకాయలు వేయరండి, కాకపోతే నేను కొంచెం వేసుకున్నాను పచ్చిమిర్చి. ఇలాగే వేగించుకోవాలండి పోపు. పచ్చిమిర్చి యాక్చువల్లీ దీంట్లో వేయరండి, నేను కొంచెం వేసుకున్నాను పచ్చిమిర్చి. వేగింది కదండి పోపు. దీంట్లోని ఈ వంకాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదండి, ఇలా కలుపుకోవాలండి. ఇదంతా కొంచెం వాటర్ అంతా లాగేస్తుందండి. లాగినాక లాస్ట్లోని మునక్కాయలు కూడా వేసుకుంటే ఉడకపెట్టుకుని బాగుంటుందండి. వంకాయ మునక్కాయ చప్పటి కూర. ఇలా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ చారు అండి. సూపర్.